ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా కూటమి నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా జనసేన నేతల పేర్లు లేకపోవడంతో వివాదం తలెత్తింది. అయితే తమ పేర్లు లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన నేతలు 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఫ్లెక్సీ చించేశారు. దీంతో బ్యానర్ చించేసిన జనసేన ఎర్రంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావుపై దాడికి దిగారు టీడీపీ నేతలు. దీంతో ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు జనసేన టీడీపీ నేతలు. మొన్న ఏదో బ్యానర్ గురించి చిన్న ఇష్యూ వచ్చి మా జనసేన నాయకులే మల్లిగారు వాళ్ళ ఇప్పుడు లేదు నేను అడిగిన తర్వాత అక్కడున్న లోపల వాళ్ళే దాన్ని చింపేసి నేను అడిగానని చెప్పి అక్కడున్న లోపల దాన్ని చింపేసి అలా నాని చెమ్మని చెప్పాడని నా మీద అపడాలు వేసేవాళ్ళు వెళ్ళిపోయారు. నేను దాన్ని సరి చేసుకుని అంతా అయిపోయింది. నేను వాసిట్టి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శంకిసిన అన్న అతను మా మీద దౌర్జన్యం చేస్తే మళ్ళీ మాట్లాడి నేను మాట్లాడాను అయిపోయింది. తర్వాత నాకు కర్రీ మహేష్ అన్నోడు ఫోన్ చేసి రా ఏదో బ్యానర్ చింపేస్తాను అంటే నీ ఊరే ఊరుగా ఈ ఊరిగా అయింది నా కొడుకు బంధువులు పోతావు నువ్వు అని చెప్పి నన్ను బెదిరించాడు. నేను యాజ్ యూజువల్ ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన నా మీద రాత్రి దాడి చేశారు. చాలా అయిపోయింది. నేనేం కేసు గీసులు ఏం పెట్టలా. మళ్ళీ నేను ఎక్కడైనా కనుక్కుని మా బావగారి ఇంట్లో నేను ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు నా కాలు పట్టుకోపోతే నీ మమ్మీ వచ్చి పోస్తా నా కాలు పట్టుకోవాలి నా కొడక పట్టుకోకపోతే కోరదు నిన్ను బంధంలో బతకమను పరాజపడితే చంపేస్తాను నా కొడక. ఈరోజు ఆడికి అసలు బాగాలేదు వదిలేదు మా బావగారని విచేష్టాలు వచ్చిన కొట్టి ఈ రకంగా గాయపాలు చేసి అతనికి గుడి దడలా వచ్చేసి కింద పడిపోతే ఇప్పుడు హాస్పిటల్ పంపించి ఉండదు. నీ ఇష్టంలో చెప్పుకో, నువ్వు 10 రోజులు చెప్పుకుంటా అవడేమో చెప్పుకో, రేపని ఇది రిపీట్ అయింది. నువ్వు కాపాడినప్పుడు కాపాడడం కొడతా లేదు ఇక్కడ బతకాలని నా కాళ్ళ కింద నువ్వు బతకాలని నాతో కాళ్ళు పట్టించుకున్నాడు ఆయనతో పాటు శంకు శ్రీనివాస్. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళతో కాల్ పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా కాల్తో తంతు కొడుతున్న దృశ్యాలు కూడా క్లియర్ గా ఉన్నాయి వీడియోలో. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. బ్యానర్ విషయంలో మొదలైన వివాదంలో జనసేన నేతల మీద తీవ్రంగా దాడి చేయడంతో పాటు వాళ్ళను కాళ్లు పట్టించుకుని మరీ క్షమాపణ చెప్పించుకున్న ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం ఈ బ్యానర్ విషయంలో గొడవ మొదలైంది. పరాస్పేటలో ఒక కూటమి నేతలకు పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు, వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో. అయితే ఆ బ్యానర్లో జనసేన నాయకుల ఫోటోలు లేవని ఎర్రంశెట్టి నాని ప్రశ్నించారు. అయితే అతను ప్రశ్నించిన తర్వాత ఒక్కసారిగా గొడవ మొదలైందని చెప్పుకోవచ్చు. టీడీపీ నేత శంకు శ్రీను ఎవరైతే ఉన్నారో అతను ఎర్రంశెట్టి నాని మీద దౌర్జన్యం చేశారు. బ్యానర్ స్థానికంగా ఉన్న వారే చించేసి జనసేన నేతలు బ్యానర్లు చించారంటూ కూడా వారి ఇంటికి వెళ్లి దాడి చేసిన పరిస్థితి. ఆ దాడిలో ఎర్రంశెట్టి నాని తీవ్రంగా గాయపడ్డారు. అతని ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా మొత్తం ధ్వంసం చేసేసిన పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ పెద్దలు కొంత సెటిల్మెంట్ చేశారు. విషయం కొంత సమస్య పోయింది అనుకున్న సమయంలో మరొకసారి ఎర్రంశెట్టి నాని ఎవరైతే బంధువు ఉన్నారో సాయన శ్రీనివాస్ అని ఆయన మీద కూడా దాడి చేశారు. ఇరువురిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చొరబడి మరీ తీవ్రంగా దాడి చేశారు. కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్పించుకున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. చాలా స్పష్టంగా వారి రక్తం కింద పడి ఉన్నారు, రక్తం కారిపోతుంది. కానీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా మీరు మచిలీపట్నంలో ఉండాలంటే మా కాళ్ళ కింద బ్రతకాలి,
ఖచ్చితంగా మేము చెప్పినట్టే వినాలంటూ కూడా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. వారిని చితకొట్టి కాళ్ళు పట్టించుకున్న పరిస్థితి ఉంది. అయితే బాధితులు ఎర్రంశెట్టి నాని కూడా చెప్తున్నారు, ఈ బ్యానర్ చించివేతకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదు, తాను ప్రశ్నించిన తర్వాతే స్థానికంగా ఉన్న కొంతమంది ఆ బ్యానర్ను చించేసి ఆ నిందను తమ మీద వేశారు. తర్వాత మా మీద ఈ రకంగా 2 పర్యాయాలుగా తీవ్రంగా దాడి చేశారని వారు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. మచిలీపట్నంలో తాము ఉండాలంటే ఖచ్చితంగా టీడీపీ నేతల కాళ్ల కిందే బ్రతకాలి అనేలాగా వారు వ్యవహరించారు, అత్యంత దారుణంగా వ్యవహరించారు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన టీడీపీ నేత శంకు శ్రీని ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి అనుచరుడిగా చెప్తున్నారు. అలాగే గాయపడిన వాళ్ళు జనసేన నాయకులుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అశోక్.